ఇంకెవరైనా రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్. సో 1 minute మరలా నేను క్లోజ్ చేసేస్తాను, అడ్మిట్ చేయను ఎవరిని. సో రిమైనింగ్ ఎంతమంది 22 మెంబర్స్ జాయిన్ అయినట్టున్నారు. సో ఈరోజు క్లాస్లో మనము ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ విల్ స్టార్ట్ క్లాస్ నౌ. PPT is visible or not? కనిపిస్తుంది కదా. ఎస్ సార్. సో ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అన్నమాట. ఇది 1 ఆల్రెడీ అయిపోయింది మనకి. సో మీకు ఈ మెటీరియల్ కూడా పెడతాను, కావాలంటే ఇది కూడా మీరు ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. సో చూడండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనకి సో electrochemistry 2, these are already we have discussed. See here, electrochemistry 2. So first of all, electrochemical cells ante enti? What is electrochemical cell? సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. ఈ సెల్ అనేది, ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది ఒక డివైస్ అమ్మా. ఇట్ ఈజ్ ఏ డివైస్. సో ఓకే, ఇంకెవరు జాయిన్ అయినా నేను యాక్సెప్ట్ చేయను. సో మీకు ఇచ్చిన టైం అయిపోయింది. సో ఏ సెల్ ఈజ్ ఎ డివైస్ విచ్ అన్ ఎలక్ట్రోకెమికల్ చేంజ్ అక్కర్స్, అంటే మనకు అక్కడ ఎలక్ట్రోకెమికల్ చేంజింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఏ సెల్ కన్సిస్ట్, మనకి ఇందులో సెల్లో ఏముంటాయి? 2 మెటల్ రాడ్స్ ఉంటాయమ్మా. 2 మెటల్ రాడ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్ అంటాం. మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది ఏంటంటే ఒక డివైస్ అన్నమాట. ఇందులో మనకి ఎలక్ట్రోకెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఈ సెల్లో 2 మెటల్ రాడ్స్ ఉంటాయి. ఆ మెటల్ రాడ్స్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్స్ అని కూడా అంటాము. ఈ మెటల్ రాడ్స్ని మనం దేనిలో డిప్ చేస్తామండి అంటే డిప్డ్ ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. అంటే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో వీటిని ఏం చేస్తామంటే డిప్ చేస్తామంటే, ఏదైనా ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటే, ఇప్పుడు కాపర్ సల్ఫేట్ అని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నాం. ఆ కాపర్ సల్ఫేట్లో మనం ఏం చేస్తాం? కాపర్ అనే ఒక ఎలక్ట్రోడ్ మనము ఏం చేస్తామంటే డిప్ చేస్తాం అనమాట. ఒకవేళ జింక్ సల్ఫేట్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, మన జింక్ అనేటటువంటి ఎలక్ట్రోడ్ని ఏం చేస్తామంటే జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో డిప్ చేస్తాం అనమాట. ఆ విధంగా మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది ఒక డివైస్ అండి. అక్కడ ఎలక్ట్రోకెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఆ సెల్లో 2 మెటల్ రాడ్స్ ఉంటాయండి, వాటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. వాటిని డిప్ చేస్తాం. దేంట్లో డిప్ చేస్తామంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో డిప్ చేస్తాం. లేదా ఇంకోటి చేయొచ్చు, ప్లేస్డ్ సెపరేట్లీ ఇన్ ఏ 2 డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. అంటే ప్లేస్డ్ సెపరేట్ ఇన్ ఏ 2 డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ అనే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటాం, జింక్ సల్ఫేట్ అనే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటాం. కాపర్ సల్ఫేట్ అనే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో మనం ఏం చేస్తాం, కాపర్ని డిప్ చేస్తాం. జింక్ సల్ఫేట్ అనే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో జింక్ అనేటువంటి మెటల్ రాడ్ దట్ ఈజ్ ఎలక్ట్రాన్ని డిప్ చేస్తాం. అంటే సెపరేట్గా కూడా మనం డిప్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ద ఎలక్ట్రోడ్స్ ఫర్ ఆక్సిడేషన్ అక్కర్స్. ఆక్సిడేషన్ జరిగింది అనుకోండి, ఎక్కడ జరుగుతుంది ఆక్సిడేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్, యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మరి రిడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే, రిడక్షన్ వచ్చి మనకి ఎక్కడ జరుగుతుందంటే క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏంటంటే జనరల్గా మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్లో మనకి జనరల్గా ఒక డివైస్ తీసుకుంటాము. ఆ డివైస్ని మనం బట్టి మనకి ఏంటంటే అక్కడ కెమికల్ రియాక్షన్స్, ఎలక్ట్రోకెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. సో తర్వాత ఏంటంటే 2 మెటల్ రాడ్స్ తీసుకుంటాము. ఆ మెటల్ రాడ్స్ని ఏం చేస్తామంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో డిప్ చేస్తాము. డిప్ చేసిన తర్వాత లేదా సెపరేట్గా కూడా వాటిని ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ప్లేస్ చేయొచ్చు అనమాట. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగితే క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుందంటే ఇది మనకి ప్రాసెస్. అయితే మనకి ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 2 టైప్స్ ఉంటాయండి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ హౌ మెనీ టైప్స్, 2 టైప్స్. సో one is electrolyte cell, second one is galvanic cell. ఎలక్ట్రోలైటిక్ సెల్, గాల్వానిక్ సెల్ అండి. ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందంట, కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయితే వాటిని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. మరి గాల్వానిక్ సెల్లో ఏమవుతుందంటే కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. చూసారా, ఎలక్ట్రోలైట్ సెల్లో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. గాల్వానిక్ సెల్లో కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యానోడ్ని ఏం చేస్తామంటే పాజిటివ్ కింద తీసుకుంటాం. యానోడ్ పాజిటివ్ అంటే యానోడ్ దగ్గర మనకి దానికి ఛార్జ్ ఏం తీసుకుంటాం, యానోడ్ యొక్క ఛార్జ్ ఏం తీసుకుంటాం అంటే పాజిటివ్ తీసుకుంటాం. క్యాథోడ్ ఛార్జ్ ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ నెగటివ్ తీసుకుంటాం. దీస్ ఆర్ ద ఎలక్ట్రోలైట్ సెల్స్. ఇప్పుడు గాల్వానిక్ సెల్లో ఏం చేస్తాం, యానోడ్ ఈజ్ ఏ నెగిటివ్. యానోడ్ ఏం చేస్తామంటే నెగిటివ్ తీసుకుంటామండి యానోడ్. మరి క్యాథోడ్ ఏం తీసుకుంటామంటే క్యాథోడ్ వచ్చి మనకి పాజిటివ్ తీసుకుంటాం. క్యాథోడ్కి వచ్చి ఏం తీసుకుంటాం, పాజిటివ్ తీసుకుంటాం అనమాట. ఇది మనకి ఇక్కడ వీటి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ 2 electrodes are dipped in 1 electrolyte in the same vessel. ఇక్కడ మనం డిప్ చేసేటటువంటి 2 electrodes తీసుకుంటే ఈ 2 electrodes కూడా ఏంటంటే ఒకే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో తీసుకుంటాం అనమాట, సేమ్ వెస్సెల్. 2 electrodes ఏం చేస్తాం, ఒకే ఎలక్ట్రోలైట్లో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 2 electrodeని ఒకే ఎలక్ట్రోలైట్లో తీసుకోవచ్చు లేదా డిఫరెంట్ ఎలక్ట్రోలైట్లో తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 electrodes ఏం చేస్తాం అంటే డిప్డ్ ఇన్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. ఇక్కడ 2 electrodes దేనిలో డిప్ చేస్తాం, డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ డిఫరెంట్ వెస్సెల్ అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే తీసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ మే బి డిఫరెంట్, ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ మే బి సేమ్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. ఇక్కడ ఎలక్ట్రోడ్స్ అనేవి డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి తీసుకుంటాం గాల్వానిక్ సెల్లో. ఇక్కడైతే మాత్రం సేమ్ ఒకే టైపు లేదా డిఫరెంట్ టైప్స్ అనేవి ఎలక్ట్రోడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏం చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేవి ఒక డివైస్ అంటే అందులో ఎలక్ట్రోకెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అక్కడ మనము 2 మెటల్ రాడ్స్ యూజ్ చేస్తాము. ఆ మెటల్ రాడ్స్ని ఏం చేస్తామంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో డిప్ చేస్తాము. లేదా ఆ మెటల్ రాడ్స్ని 2 మెటల్ రాడ్స్ని దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రోడ్స్ అనమాట. వాటిని డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో కూడా పెట్టచ్చు. అయితే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుందంటే క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. సో ఇదనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్. మీకు అడుగుతాడు ఎగ్జామ్లో టైప్స్ ఆఫ్ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి అని కూడా మీకు ఎగ్జామ్లో అడగచ్చు. చూడండి, ఈ టైప్స్ ఆఫ్ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్ అంటే ఏ రివర్సిబుల్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 2 రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్. అంటే రివర్సిబుల్ సెల్లో 2 రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి, 2 రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్
రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఏంటి రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయంటే ఫస్ట్ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్. మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్ అంటే మెటల్ అండ్ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ ఏంటి మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్ అంటే ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో కన్సిస్ట్ ఆఫ్ ఏ మెటల్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ అయాన్స్. ఇక్కడ మెటల్ దేంతో కాంటాక్ట్ అవుతుందంట, ఆ మెటల్ యొక్క ఓన్ అయాన్తోనే కాంటాక్ట్ అవుతుంది. మెటల్ అండ్ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్లో ఏం జరుగుతుందంటే ఆ మెటల్ తన యొక్క ఓన్ అయాన్తోనే కాంటాక్ట్ అవుతుంది. మెటల్ ఏమవుతుంది, ఓన్ అయాన్తో ఏమవుతుందంటే కాంటాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ సల్ఫేట్ ఉంది. జింక్ సల్ఫేట్లో ఇప్పుడు జింక్ అనేది దేంతో కాంటాక్ట్ అవుతుంది, తన యొక్క ఓన్ అయాన్ ఏమవుతుంది, జింక్ +2 అనమాట. జింక్ +2. అదే కాపర్ సల్ఫేట్ తీసుకోండి, కాపర్ దేంతో అవుతుంది, కాపర్ +2 ఓన్ అయాన్తో మనకు కాంటాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జింక్ సాలిడ్ అని తీసుకున్నాం, జింక్ +2 అనేది యాక్వా అయింది. అంటే అర్థం ఏంటి, జింక్ సాలిడ్ నుంచి జింక్ +2గా మారడానికి ఎన్ని ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ జింక్ +2 యాక్వా అనమాట. సో జింక్ చూడండి, జింక్ ఎలా కన్వర్ట్ అయింది, జింక్ సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ జింక్ +2 యాక్వా. మరి ఇక్కడ కాపర్ సాలిడ్ ఎలా కన్వర్ట్ అయింది, కాపర్ సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కాపర్ +2 యాక్వా. అంటే ఇక్కడ కాపర్ కూడా 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది కదండి, కాపర్ కూడా ఇట్ ఈస్ ఎ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్ అని కూడా మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ మెటల్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఎలక్ట్రోడ్స్. మెటల్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి, సో మెటల్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఎలక్ట్రోడ్స్. సో దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మెటల్ అండ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఆఫ్ ద సేమ్ మెటల్. అంటే ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో ఏంటి ఉంటాయి అంటే, సో కన్సిస్ట్ ఆఫ్ ఎ మెటల్ ఉంటుంది అండ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఆఫ్ ద సేమ్ మెటల్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్ హ్యావింగ్ సేమ్ అయాన్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్మోల్ ఎలక్ట్రోడ్ అని తీసుకోనమాట. క్యాల్మోల్ ఎలక్ట్రోడ్లో మెర్క్యూరీ లిక్విడ్ అండి. ఈ మెర్క్యూరీ లిక్విడ్ ఏమవుతుందంటే మెర్క్యూరిక్ క్లోరైడ్, దట్ ఈస్ సాలిడ్. సో దాంతోపాటు కేసిఎల్ యాక్వా. ఇక్కడ ఏమవుతుంది, మెర్క్యూరీ అనేది 2 ఎలక్ట్రాన్లు మనకి ఇక్కడ లాస్ అయ్యింది అనుకోండి. ఇలా లాస్ అయితే మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, 2Hg+, Hg2Cl2 ఉంది కదా, మెర్క్యూరస్ క్లోరైడ్. ఇందులో 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో లాస్ అయిన తర్వాత మనకు ఫామ్ అయిందేంటి, Hg2Cl అనమాట. సో ఇదేంటంటే మెటల్ అండ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఎలక్ట్రోడ్స్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే క్యాలమోల్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ మెర్క్యూరీ కన్వర్టెడ్ టు మెర్క్యూరస్ క్లోరైడ్. హియర్ మెర్క్యూరీ ఈజ్ లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్, ఇట్ కన్వర్టెడ్ మెర్క్యూరస్ క్లోరైడ్. నెక్స్ట్ గ్యాస్ ఎలక్ట్రోడ్ అంటే, గ్యాస్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, ఈ గ్యాస్ ఎలక్ట్రోడ్లు ఏమవుతాయంటే దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్యాస్. ఇక్కడ మన గ్యాస్ అనేది ఈ ఎలక్ట్రోడ్లో ఏముంటాయంటే గ్యాస్ అనేది కన్సిస్ట్ అయ్యి ఉంటుంది, గ్యాస్ అనేది ఉంటుంది అనమాట. విచ్ ఈజ్ బబుల్ త్రూ ద సొల్యూషన్ ఆఫ్ దేర్ ఓన్ అయాన్స్. ఓన్ అయాన్ ద్వారా బబుల్ అవుతాయి అనమాట. సో at 1 atmospheric pressure contains inert metal rod. ఇక్కడ ఇనర్ట్ మెటల్ రాడ్ అనేది మనం తీసుకుంటాం, దట్ ఈస్ ప్లాటినం. అంటే ప్లాటినంనే ఇనర్ట్ మెటల్ రాడ్ అంటాం. సో క్యాల్మోల్ అయితే మెర్క్యూరీ అండి. సో హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్, ఇక్కడ ప్లాటినం ఈజ్ టేకెన్ యాజ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్. H2 గ్యాస్ అనమాట. తర్వాత ఎలా కన్వర్ట్ అయింది, H+. అంటే H2H+ కన్వర్ట్ అవ్వడానికి ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్ లాస్ అయిందంటే 2 ఎలక్ట్రాన్ లాస్ అయిందన్నమాట. క్లోరిన్ గ్యాస్ ఎలక్ట్రోడ్, ప్లాటినం తీసుకున్నాం, ఇక్కడ కూడా ఇక్కడ క్లోరిన్ అనే గ్యాస్ తీసుకున్నాం. ఈ క్లోరిన్ గ్యాస్ ఏమైంది, మనకి 2 ఎలక్ట్రాన్లు గెయిన్ చేసిందండి. Cl2 ఈజ్ గెయిన్ 2 ఎలక్ట్రాన్స్ టు కన్వర్ట్ ఏంటి 2Cl- ఏమైంది 2Cl- అదే 2Cl- కింద కన్వర్ట్ అయ్యిందనమాట. సో దిస్ ఈజ్ 1 టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అనమాట. తర్వాత ఏంటంటే రెడాక్స్ ఎలక్ట్రోడ్స్. ఈ రెడాక్స్ ఎలక్ట్రోడ్స్లో ఏం జరుగుతుందంటే సో మనకి రెడాక్స్ ఎలక్ట్రోడ్లో దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్. ఇక్కడ మనం ఒక ఇనర్ట్ ఎలక్ట్రోడ్ తీసుకుంటామండి, దట్ ఈజ్ ప్లాటినం తీసుకుంటాం. ఇనర్ట్ ఎలక్ట్రోడ్ ఈజ్ డిప్డ్ ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ బోత్ ద ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్ అయాన్. చూడండి ఇక్కడ మీరు చూసుకోండి, ఐరన్ 2+ ఏమైంది, ఐరన్ +3 కింద కన్వర్ట్ అయ్యింది. అంటే ఇక్కడ ఏమైంది, ఆక్సిడేషన్ జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, tin +4 కింద
మనకు కన్వర్ట్ అయ్యింది టిన్ +2 టు +4. ఈ టిన్ +2 నుంచి టిన్ +4 ఇక్కడ ఏం జరిగింది మనకి, ఇక్కడ కూడా మనకి జరిగింది ఏంటి, ఆక్సిడేషన్ జరిగింది. ఒకవేళ మనకి రిడక్షన్ జరగాలి అంటే ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒకవేళ ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే మనకి రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటి జరిగిందంటే దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోడ్ లైక్ ప్లాటినం డిప్డ్ ఇన్ సొల్యూషన్ బోత్ ద ఆక్సిడైజ్డ్ అండ్ రెడ్యూస్డ్ ఫార్మ్స్ ఆఫ్ అన్ అయాన్. ఐరన్ 2+2, ఐరన్ 3+, Sn+2 టు Sn+4 అనమాట. ఒకవేళ ఈ Sn+4 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది అనుకోండి, మనకి Sn+2 కింద కన్వర్ట్ అవుతుంది. Sn+2 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక్కసారి +2 నుంచి +4 కన్వర్ట్ అయ్యింది అనుకోండి, దట్ ఈజ్ ఆక్సిడైజ్డ్. ఒకవేళ +4 నుంచి +2 అయ్యింది అనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్. అంటే ఇందులో బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు జరిగాయి, దాన్ని రిడాక్స్ ఎలక్ట్రోడ్స్ అంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, సో మనకి తర్వాత గాల్వానిక్ సెల్స్. మనం వీటి గురించే కదా నిన్న కూడా డిస్కస్ చేస్తాం. గాల్వానిక్ సెల్స్ అంటే ఏంటి చూడండి. ద అరేంజ్మెంట్ ఆఫ్ టూ మెటల్ ఎలక్ట్రోడ్స్ placed in a respective electrolytes is called as an electrochemical cell. The arrangement of two metal electrodes, రెండు మెటల్ ఎలక్ట్రోడ్లు ఏం చేశానంటే బట్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోలైట్స్లో ప్లేస్ చేసాం. వీటిని ఎలక్ట్రోకెమికల్ సెల్ అనొచ్చు, లేదా గాల్వానిక్ సెల్ అనొచ్చు, లేదా వాల్టాయిక్ సెల్ అనొచ్చు. ఓకే, ద అరేంజ్మెంట్ ఆఫ్ టూ మెటల్ ఎలక్ట్రోడ్స్, రెండు మెటల్ ఎలక్ట్రోడ్స్ని ఏం చేసామంటే ఇన్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోలైట్, అంటే వాటి యొక్క రెస్పెక్టివ్ ఎలక్ట్రోలైట్లో ప్లేస్ చేస్తాం. వాటిని ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ గాల్వానిక్ సెల్ ఆర్ వాల్టాయిక్ సెల్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎలక్ట్రోలైట్ 1 అనేది తీసుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రోలైట్ 1, ఎలక్ట్రోలైట్ అంటే అది ఒక సొల్యూషను, ఇక్కడ ఎలక్ట్రోలైట్ 2 అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్ 1లో మనకి యానోడ్ వచ్చి ఇంకోటి మెటల్ 1 అండి, ఇది M1 మైనస్ తీసుకున్నాం. క్యాథోడ్ వచ్చి ప్లస్ తీసుకున్నాం అనమాట. అంటే ఈ గాల్వానిక్ సెల్లో విత్ ఎలక్ట్రోలైట్ సెపరేటెడ్ బై, ఇక్కడ ఏది మధ్యన ఏముంది, ఫారస్ మెంబ్రేన్, ఒక ఫారస్ మెంబ్రేన్ అనేది ఇక్కడ మధ్యలో, ఈ రెండిట్ల మధ్యలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి, గాల్వానిక్ సెల్ విత్ ఎలక్ట్రోలైట్ సెపరేటెడ్ ఇంటూ టూ డిఫరెంట్ కాంపోనెంట్స్. గాల్వానిక్ సెల్ విత్ ఎలక్ట్రోలైట్ సెపరేటెడ్ ఇంటూ టూ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇక్కడ మీరు చూడండి, జింకు, కాపరు. జింక్ ఎక్కడ ఉంటుంది, జింక్ సల్ఫేట్లో. మనకి జింక్ సల్ఫేట్ అనేటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఈ జింక్ అనే మెటల్ రాడ్ తీసుకున్నామండి, దీన్నే జింక్ ఎలక్ట్రోడ్ అంటాం. కాపర్ సల్ఫేట్ మన అనే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో కాపర్ అనే దాన్ని మెటల్ రాడ్ తీసుకున్నాం, దట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోడ్. ఇక్కడ యానోడ్ ఏంటి అంటే నెగటివ్ యానోడ్. సో క్యాథోడ్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం. ఓకే, ఇదన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, డేనియల్ సెల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ డేనియల్ సెల్? డేనియల్ సెల్ ఈజ్ ఏ రివర్సిబుల్ గాల్వానిక్ సెల్ అండి. డేనియల్ సెల్ అనేది ఏంటంటే ఈజ్ ఏ రివర్సిబుల్ గాల్వానిక్ సెల్. ఇది గాల్వానిక్ సెల్కి రివర్స్ అనమాట, రివర్సిబుల్ గాల్వానిక్ సెల్. ఇందులో ఏముంటాయి, జింక్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ జింక్ సల్ఫేట్. జింక్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ జింక్ సల్ఫేట్. అంటే జింక్ సల్ఫేట్లో ఏముంటుందంటే జింక్ అనే ఎలక్ట్రోడ్ తీసుకుంటామండి. ఈ జింక్ సల్ఫేట్ ఎలా ఉంటుంది, సొల్యూషన్ ఫామ్లో ఉంటుంది. అండ్ కాపర్ ఎలక్ట్రోడ్, ఈ కాపర్ ఎలక్ట్రోడ్ అనేది దేంట్లో తీసుకుంటామండి, కాపర్ సల్ఫేట్ అనే సొల్యూషన్లో తీసుకుంటాం. కాపర్ సల్ఫేట్ అనే సొల్యూషన్లో కాపర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. The two solutions are separated either by porous membrane. ఆ టూ సొల్యూషన్ని మనం ఎలా తీసుకుంటాం, పారస్ మెంబ్రేన్ ద్వారా తీసుకుంటాం, త్రూ ఏ సాల్ట్ బ్రిడ్జ్. అంటే రెండు తీసుకోవచ్చండి, పారస్ మెంబ్రేన్ అని తీసుకోవచ్చు, సాల్ట్ బ్రిడ్జ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ డేనియల్ సెల్ గురించి మాట్లాడుకునేటప్పుడు డేనియల్ సెల్ అనేది ఈజ్ ఏ రివర్సిబుల్ గాల్వానిక్ సెల్. ఇందులో మనకి రెండు ఉంటాయి, వన్ ఈజ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ రెండు కూడా డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాము. ఈ జింక్ సల్ఫేట్ అనే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో జింక్ అనే ఎలక్ట్రోడ్ ఉంచుతాం. కాపర్ సల్ఫేట్ అనే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో కాపర్ అనే ఎలక్ట్రోడ్ ఉంచుతాం. ఈ రెండు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ మధ్య మనం ఏం ఉంచుతామంటే
ఒక పోరస్ మెంబ్రేన్ అంటే పోరస్, ఇగోండి ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా పోరస్, ఈ పోరస్ మెంబ్రేన్ అనేది యూజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ తీసుకున్నటువంటి సాల్ట్ బ్రిడ్జ్ అనేదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ దిస్ అరేంజ్మెంట్ prevents the diffusion of two ions. This arrangement prevents the diffusion of two solutions into each other, but does not prevent the movement of ions. చూడండి ఇక్కడ ద మెటల్ రాడ్ డిప్డ్ ఇన్ సొల్యూషన్. ఒకవేళ మెటల్ రాడ్ని సొల్యూషన్లో డిప్ చేస్తే కాల్డ్ యాజ్ ఆఫ్ సెల్స్ ఆర్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు మెటల్ రాడ్ ఏంటి, జింక్ అనే మెటల్ రాడ్ని జింక్ సల్ఫేట్ అనే సొల్యూషన్లో డిప్ చేసాం, దాన్ని ఏమంటాం, హాఫ్ సెల్స్ లేదా ఎలక్ట్రోడ్స్ అంటాం. అదే ద రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ హాఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ హాఫ్ సెల్ రియాక్షన్. హాఫ్ సెల్ రియాక్షన్స్ అంటే ఏంటంటే హాఫ్ సెల్లో మనము ద రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ హాఫ్ సెల్లో జరిగేటటువంటి రియాక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే హాఫ్ సెల్ రియాక్షన్స్ అంటాం. హాఫ్ సెల్ అంటే ఏంటంటే మనకి ఒకవైపు ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటే అదంతా ఒక హాఫ్ సెల్, ఇంకో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద హాఫ్ సెల్ అనమాట. అయితే ఇన్ జనరల్ ద ఎలక్ట్రోడ్ విచ్ హ్యాస్ ఎ గ్రేటర్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ బికమ్ యానోడ్. మీకు ఒకటే చెప్పాను, యానోడ్ దగ్గర ఏం జరగాలి, ఆక్సిడేషన్ జరగాలంటే మరి యానోడ్ దగ్గర ఆ ఎలక్ట్రోడ్ ఏమవ్వాలి, టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ని లూజ్ అయ్యేటటువంటి స్వభావం అనేది ఆ ఎలక్ట్రోడ్ దగ్గర ఉంటుంది అనమాట. సో దాన్ని ఆక్సిడేషన్ అంటాం. వైల్ ద ఎలక్ట్రోడ్ విచ్ యాక్సెప్ట్ దీస్ ఎలక్ట్రాన్ బిహేవ్ యాజ్ ఎ క్యాథోడ్. అంటే క్యాథోడ్ దగ్గర ఏమవ్వాలి, ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే దాన్ని ఏమంటాం, రిడక్షన్ అంటాం. In one half cell, zinc goes into solution zinc 2+ ions by release of electrons. This electrode is named as anode. ఇప్పుడు ఒక హాఫ్ సెల్ దగ్గర జింక్ ఎలా కన్వర్ట్ అవుతుందంట, జింక్ +2 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే జింక్ +2 కింద కన్వర్ట్ అయితే మనం ఏమంటాం, ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర జరుగుతుంది. వేర్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్, ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ అంటాం. నెక్స్ట్ ఇన్ అదర్ ఆఫ్ సెల్ కాపర్ 2+ అయాన్, అంటే మనకు కాపర్ 2+ అయాన్స్ అంటే తెలుసు కదా, ఈ కాపర్ 2+ అయాన్స్ రిడక్షన్ చేస్తాయి, అయాన్ గెయిన్ ద ఎలక్ట్రాన్స్ అండ్ డిపాజిట్ అయ్యేదే కాపర్. 2+ 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే కాపర్ కింద కన్వర్ట్ అవుతుంది. ది ఎలక్ట్రాన్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ క్యాథోడ్. ఎక్కడ మనకి రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర. వేర్ ద రిడక్షన్ టేక్స్ ప్లేస్, రిడక్షన్ ఆఫ్ సెల్, దట్ ఈస్ క్యాథోడ్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మ, ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఇక్కడ చూసుకుంటే ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్స్ వెళ్తే సో అప్పుడు కరెంట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ నుంచి ఎటు వెళ్తాయి, క్యాథోడ్కి వెళ్తాయి, అప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. యానోడ్ దగ్గర రియాక్షన్ చూడండి. సో యానోడ్ దగ్గర ఏమవుతుందంటే జింక్ సాలిడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది, జింక్ +2 ఆక్వా +2 ఎలక్ట్రాన్, అంటే ఆక్సిడేషన్ జరిగింది. క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది, కాపర్ +2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, కాపర్ సాలిడ్, ఏం జరిగింది, రిడక్షన్ జరిగింది. ఇప్పుడు ఓవరాల్ రియాక్షన్ తీసుకోవాలంటే మనం ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి, జింక్ సాలిడ్ ఉంది, ఈ జింక్ సాలిడ్ కాపర్ +2 ఆక్వా, ఈ రెండింటిని తీసుకుంటాం. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, జింక్ +2 ఆక్వా అండ్ కాపర్ సాలిడ్, ఈ రెండింటిని తీసుకున్నాం. ఓవరాల్ రియాక్షన్ చూడండి, ఇక్కడ జింక్ ఏమైంది, 2 ఎలక్ట్రాన్లు దేనికి ఇచ్చింది అనుకోండి, కాపర్కి ఇచ్చింది అనుకోండి. కాపర్ 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం వల్ల ఎలా కన్వర్ట్ అయింది, కాపర్ +2 కాపర్ కింద కన్వర్ట్ అయింది.
జింక్ 2 ఎలక్ట్రాన్ లాస్ అవడం వల్ల ఎలా కన్వర్ట్ అయింది, జింక్ +2 కింద కన్వర్ట్ అయింది. ఈ విధంగా మనం మాట్లాడుతాం. అయితే మనకి సాల్ట్ బ్రిడ్జ్ తీసుకున్నాం కదండి, సాల్ట్ బ్రిడ్జ్ గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ ఎన్ యూ షేప్. మనకి సాల్ట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే యూ షేప్లో ఉంటుంది. విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఇనర్ట్ ఎలక్ట్రోలైట్ లైక్ KCl అండ్ KNO3. ఇందులో ఇనర్ట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, KCl అండ్ KNO3 ఉంటాయి అన్నమాట. అయితే మనకి యూ షేప్లో ఉన్నటువంటి సాల్ట్ బ్రిడ్జ్ని ఒకసారి చూద్దాం. సాల్ట్ బ్రిడ్జ్ ఎలా ఉండాలి, యూ షేప్. ఇగో చూసుకోండి, ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ అన్నది మనకి చూడండి, ఇదంతా యూ షేప్లో ఉంది కదా, డౌన్ యూ షేప్. సో అన్నమాట. నెక్స్ట్ ఈ సాల్ట్ బ్రిడ్జ్లో మనకి ఏం తీసుకుంటానో ఇనర్ట్ ఎలక్ట్రోలైట్. ఇనర్ట్ అంటే దేంతో కూడా రియాక్ట్ అవ్వకూడదు. అవి రియాక్ట్ KCl + KNO3. ఇట్ కనెక్ట్ ద సొల్యూషన్. It connect the solution into 2 half cells. It connect the solution in 2 half cells and complete the cell circuit. So ఇక్కడ చూసుకోండి, it maintains the electrical neutrality by diffusion of negative ions to oxidation. Half cell and positive ions to reduction of cell. అంతే, నెగిటివ్ అయాన్స్ టు ఆక్సిడేషన్ ఆఫ్ సెల్లో, పాజిటివ్ అయాన్స్ అనేవి రిడక్షన్ ఆఫ్ సెల్ అన్నమాట. సో ఇది సాల్ట్ బ్రిడ్జ్ యొక్క మనకి యూజెస్. దీన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే 2 హాఫ్ సెల్స్ మధ్య కనెక్ట్ చేస్తాం. అంటే ఒక కాపర్ సల్ఫేట్ అండ్ జింక్ సల్ఫేట్, ఈ రెండింటి మధ్యలో మనం ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తామండి. ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. అటువైపు పాజిటివ్ అయాన్స్, ఇటువైపు నెగిటివ్ అయాన్స్ న్యూట్రల్గా ఉండేటట్టు, ఏవి ఇటువైపు ఎక్స్చేంజ్ అవ్వకుండా 2 ఈక్వల్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ చూడండి అమ్మా, రిప్రజెంటేషన్ ఆఫ్ గాల్వానిక్ సెల్. రిప్రజెంటేషన్ ఆఫ్ గాల్వానిక్ సెల్. లెఫ్ట్ సైడ్ మనకి ఆక్సిడేషన్ జరుగుతుందండి, దట్ ఈజ్ ఆక్సిడేషన్, లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యానోడ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ అండ్ క్యాథోడ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ రైట్. మనం ఇంతకుముందు చూసాం కదా, యానోడ్ అని లెఫ్ట్ ఉంది, క్యాథోడ్ రైట్ ఉంది. సో ఫేజ్ బౌండరీ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రోడ్ ఈజ్ సెపరేటెడ్ బై, ఎలా సెపరేట్ చేయాలంట, వెర్టికల్ లైన్. 2 ఎలక్ట్రోడ్స్ ఆర్ సెపరేటెడ్ బై, ఈ 2 ఎలక్ట్రోడ్ని ఎలా సెపరేట్ చేస్తాం, డబుల్ వెర్టికల్ లైన్. చూడమ్మా, ఈ డబుల్ వెర్టికల్ లైన్ విచ్ రిప్రజెంట్ ద సాల్ట్ బ్రిడ్జ్. మీరు ఇక్కడ చూడండి, చూసుకుంటే జింక్ +2, ఇక్కడ జింక్ +2 అనేది ఒక సెపరేటెడ్గా వెర్టికల్ లైన్ అనేది మనకి ఇక్కడ ప్లస్ ఉంది. ఈ జింక్ +2 అన్నదంతా ఒక హాఫ్ సెల్. కాపర్ +2 కాపర్ అన్నదంతా ఒక హాఫ్ సెల్. ఈ 2 ఎలక్ట్రోడ్స్ డిఫరెంట్ అనమాట. వీటిని మధ్యలో డబుల్ 2 గీతలు ఉన్నాయి కదా, డబుల్ వెర్టికల్ లైన్స్. వీటిని ఏమంటామంటే సాల్ట్ బ్రిడ్జ్ అంటాం అనమాట. వాటి మధ్యన ఏముంటుంది, సాల్ట్ బ్రిడ్జ్. అంటే మనము ఒక సెల్ రియాక్షన్ని రిప్రజెంట్ చేయాలంటే, హాఫ్ సెల్ రియాక్షన్ రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇవి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అండి. వీటి గురించి ఎలక్ట్రోకెమికల్. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. మనకి రేపు అడుగుతాడు, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి అడగచ్చు. సో అందుకోసం మనం, సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, సింగిల్ ఎలక్ట్రోడ్, లేదా దీన్నే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని కూడా అంటారు. ఇనే గాల్వానిక్ సెల్ ఏం చేస్తాం, వెన్ మెటల్ ఈజ్ బ్రాట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద సొల్యూషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ అయాన్స్. అంటే అర్థం ఏంటి, గాల్వానిక్ సెల్లో ఒక మెటల్ని ఏం చేస్తాం, కాంటాక్ట్ చేస్తాం లేదా డిప్ చేస్తాం. దేనిలో డిప్ చేస్తాం ఆ మెటల్ని, ఆ మెటల్ అయాన్ యొక్క ఓన్ సొల్యూషన్లో. అంటే జింక్ అనే ఎలక్ట్రోడ్ని దేనిలో డిప్ చేస్తాం, జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో.
కాపర్ సల్ఫేట్, కాపర్ అనే ఎలక్ట్రాన్ దేనిలో డిప్ చేస్తాం? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ క్రియేటెడ్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ క్రియేటెడ్ బిట్వీన్ ద, దేనికి పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుందంటే బిట్వీన్ ద మెటల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అనే మెటల్, అండ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ దట్ ఈజ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్. ఆ రెండింటికి కొంత పొటెన్షియల్ డెవలప్ అయ్యింది అనుకోండి. అంటే దేనికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి అమ్మా, ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ ఎలక్ట్రోడ్, జింక్ ఎలక్ట్రోడ్ అని తీసుకోండి ఇది. మరి ఇదంతా ఏంటి? ఇక్కడ దీన్ని అంతటిని, ఇందులో ఉన్నాయి కదా అయాన్స్, సో దీన్ని అంతటిని ఏమంటాం? జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అంటాం. ఈ ఎలక్ట్రోడ్లో సొల్యూషన్ అనేది ఉంది కాబట్టి, సో ఉంది కాబట్టి మనం ఏమంటామంటే, సో ఈ రెండు ఒకదానికొకటి కాంటాక్ట్ అవుతున్నాయి. అలా కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? అలా కాంటాక్ట్ అయ్యేటప్పుడు మనకి ఒక పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డెవలప్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, ఇక్కడ గాల్వానిక్ సెల్ తీసుకుంటామంటే గాల్వానిక్ సెల్లో మెటల్ ఈజ్ బ్రాట్ ఇంటూ కాంటాక్ట్ విత్ ద సొల్యూషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ అయాన్. మెటల్ అనేది తన యొక్క ఓన్ అయాన్స్తో కాంటాక్ట్ అవుతుంది, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అనే ఎలక్ట్రోడ్ తీసుకున్నాం, జింక్ సల్ఫేట్తో కాంటాక్ట్ అవుతుంది అనుకుంటాం. ఈ రెండింటి మధ్య ఏమవుతుందంటే కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. అయితే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎన్ని రకాలు మనం మాట్లాడుకోవచ్చు అండి? రెండు రకాలు మనం మాట్లాడుకోవచ్చు. వన్ ఈజ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనొచ్చు, వన్ ఈజ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. సెకండ్ వన్ ఈజ్ రిడక్షన్ పొటెన్షియల్. ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటంటే ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఎలక్ట్రాన్. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అనే ఎలక్ట్రోడ్ 2 ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. అదేవిధంగా ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్, గెయిన్ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం? రిడక్షన్ పొటెన్షియల్. అర్థమై ఉంటుంది. మనకి గెయిన్ చేస్తే రిడక్షన్ పొటెన్షియల్, లూజ్ అయితే ఆక్సిడేషన్ పొటెన్షియల్. అందువల్ల మనం ఇలా రాసుకోవచ్చా? ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఈక్వల్స్ టు మైనస్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే అర్థం ఏంటి? ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఎలక్ట్రాన్ లూజ్ అవ్వాలి, రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేయాలి. మరి మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి? అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేయడానికి మైనస్ యాడ్ చేసామంటే ఎలక్ట్రాన్ లూజ్ అవడమే కదా. అందువల్ల ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఈక్వల్స్ టు మైనస్ రిడక్షన్ పొటెన్షియల్. రిడక్షన్ పొటెన్షియల్ ఈక్వల్స్ టు మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ యానోడ్ దగ్గర ఒక ఆక్సిడేషన్ పొటెన్షియల్, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ పొటెన్షియల్ అనేది డెవలప్ అయ్యింది. ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్కి మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మీద ఫ్యాక్టర్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఫ్యాక్టర్ ఏంటంటే నేచర్ ఆఫ్ మెటల్ ఎలక్ట్రోడ్. ఏంటి నేచర్ ఆఫ్ మెటల్ ఎలక్ట్రోడ్ అంటే డిఫరెంట్ మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ టెండెన్సీ టు లూజ్ ఆర్ గెయిన్ ద ఎలక్ట్రాన్స్. అంటే డిఫరెంట్ మెటల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కొన్ని మెటల్స్ అనేవి ఫాస్ట్గా లూజ్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్ని, కొన్ని మెటల్స్ స్లోగా ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతాయి. కొన్ని మెటల్స్ సో అంటే ఫాస్ట్గా లూజ్ అయ్యి అంటే వాటి యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఒకలా ఉంటుంది, స్లోగా లూజ్ అయ్యి అంటే వాటి యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఒకలా. కొన్ని మెటల్స్ ఫాస్ట్ గెయిన్ చేస్తాయి, కొన్ని స్లో గెయిన్ చేస్తాయి, అంటే నాన్ మెటల్స్. ఇక్కడ చూడండి, నేచర్ ఆఫ్ ద మెటల్ ఎలక్ట్రోడ్. డిఫరెంట్ మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ టెండెన్సీ టు లూజ్ ఆర్ గెయిన్ ద ఎలక్ట్రాన్స్ అండ్ హెన్స్ హ్యావ్ డిఫరెంట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్.
కొన్ని లూజ్ అవుతాయి, వాటికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఒకలాగా ఉంటుంది. కొన్ని గెయిన్ చేస్తాయి, వాటి యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఒకలాగా ఉంటుంది. లూజ్ అయితే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం, గెయిన్ చేస్తే రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. సెకండ్ పాయింట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్ ఇన్ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్ ఇన్ సొల్యూషన్. చూడండి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ electrode potential, the magnitude of electrode potential of a metal depends on the concentration of ions in solution. ఇప్పుడు రిడక్షన్ పొటెన్షియల్ చూసుకుంటే ఈ రిడక్షన్ పొటెన్షియల్ దేని మీద డిపెండ్ అవుద్దంట? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. అంటే అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే రిడక్షన్ పొటెన్షియల్ పెరుగుతుంది. అయితే మరి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది? 1 by కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్. సో ఇక్కడ టెంపరేచర్ ఏంటంటే ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో చేంజెస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అంటే టెంపరేచర్ మారుతుంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కూడా ఏమవుతుంది? మారిపోతుంది. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద మెటల్ ఎలక్ట్రోడ్, సెకండ్ వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్ ఇన్ సొల్యూషన్. అంటే ఏంటి? నేచర్ ఆఫ్ ద మెటల్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? కొన్ని మెటల్స్ లూజ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ని, కొన్ని ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తాయి. లూజ్ అయిన వాటికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఒకలాగా ఉంటుంది, గెయిన్ చేసే వాటికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఒకలా ఉంటాయి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటల్ అయాన్స్. కొన్ని మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే రిడక్షన్ పొటెన్షియల్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గితే రిడక్షన్ పొటెన్షియల్ తగ్గి ఆక్సిడేషన్ పొటెన్షియల్ పెరుగుతుంది. టెంపరేచర్ బట్టి కూడా మనకి ఏమవుతాయంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ మారిపోతాయి. సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ E0తో ఇండికేట్ చేస్తాం. సో దీని గురించి మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, అవి చూసుకుందాం. ఏంటి వాల్యూస్ అంటే, సో దిస్ ఈజ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ద ఎలక్ట్రోడ్ potential developed when the metal rod dipped in. metal rod ఎక్కడ డిప్ చేస్తామంటే metal rod is dipped in solution of 1 molar concentration. అంటే యాక్చువల్గా డెఫినేషన్ ఏంటి అంటే, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎప్పుడు డెవలప్ అవుతుందట? when the metal rod is dipped in solution of 1 molar concentration. మోలార్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి? 1 molar ఉండాలా, M1 అనమాట. అండ్ ద టెంపరేచర్ కూడా కెప్ట్ కాన్స్టెంట్ ఎంత ఉండాలి? 25 degrees centigrade ఉండాలా. ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. చూడండి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ డెవలప్డ్ ఎట్ మెటల్ రాడ్ డిప్డ్ ఇన్ ఏ సొల్యూషన్ at 1 molar concentration and temperature kept at 25 degrees centigrade is called as a standard electrode potential, that is SEP. Standard electrode potential అంటే ఎంత? దాని యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ 1 molar ఉండాలా, టెంపరేచర్ వచ్చి 25 degrees centigrade ఉండాలి. అయితే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ చూసుకుంటే ఈ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ దేనికి తీసుకున్నాం? జింక్కి. దేనికి తీసుకున్నాం? జింక్కి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేసామంటే మనకి వాల్యూస్ కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని పాజిటివ్లు ఉంటాయి. ఎందుకు మైనస్లు ఉంటాయి, ఎందుకు పాజిటివ్లు ఉంటాయి అన్నది మనం ఇక్కడ చెప్పుకుందాం అనమాట. ఎందుకు మైనస్, ఎందుకు పాజిటివ్. సో ఇక్కడ రండి, ఇక్కడ E0 Zn+2 జింక్. E0 Zn+2 జింక్. మీకు ఒకటి గుర్తుంచుకోండి, జింక్ ఏం జరగాల? ఆక్సిడేషన్ జరగాలి కదా. జింక్ అనేది యానోడ్ దగ్గర ఉంటుంది కదా. జింక్ ఎలా కన్వర్ట్ అవ్వాలి? జింక్ కన్వర్టెడ్ టు జింక్ +2 అవ్వాలి. కాపర్ అనేది ఏమవ్వాలి? రిడక్షన్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాము? రివర్స్లో ఇచ్చాము. చూడు, జింక్ +2 ఎలాగుంది? జింక్ +2 ఈజ్ కన్వర్టెడ్ టు జింక్. మనకి జింక్ +2 జింక్ కన్వర్ట్ అవుతుందా? రిడక్షన్లో పార్టిసిపేట్ చేయదు కదా. జింక్ అనేది జింక్ +2 కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాము? జింక్ +2 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ జింక్. అందువల్ల మనం ఏం చేసామంటే వాల్యూని మైనస్లో రాసుకున్నాం. -0.763 -0.763. ఓకేనా? అదే
ఒకవేళ ఇలా రాసుకున్నాం అనుకోండి, ఇప్పుడు స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ రాసుకున్నాం అనుకోండి జింక్కి, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది వాల్యూ. స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ జింక్. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది కదా, జింక్ కన్వర్టెడ్ ఇంటూ జింక్ +2 సరిపోయింది. జింక్ అనేది యానోడ్ దగ్గర ఆక్సిడేషన్, దాని వాల్యూ ఎంత +0.763 volts. మళ్ళీ నెక్స్ట్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అమ్మా. ఈ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్లో మనకి చూసుకుంటే కాపర్ +2 బై కాపర్. కాపర్ +2 ఎలా కన్వర్ట్ అవుతుంది, కాపర్ మనకి కాపర్ అనేది +2 కన్వర్టెడ్ టు కాపర్, అంటే కాపర్ రిడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. +2 వచ్చి కాపర్ 0 అయింది అంటే రిడక్షన్ అనేది కరెక్టే కదా, అందువల్ల వాల్యూ ప్లస్లో ఉంటుంది, +0.337 volts. మరి ఇక్కడికి రండి, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఇక్కడ కాపర్ అనేది ఆక్సిడేషన్ జరగదు కదా, అంటే లూజ్ అవ్వదు కదా. ఇక్కడ మనం ఎలా రాయాలంటే కాపర్ బై కాపర్ +2 అని రాయాలి. ఇక్కడ రాంగ్ ఉంది, కాపర్ బై కాపర్ +2 అని రాసుకోవాలమ్మా. ఎందుకంటే అలా అయితేనే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటుంది, -0.337 volts అనమాట. మీరు రేపు మీకు మెటీరియల్ ఇచ్చేటప్పుడు కూడా మీరు అక్కడ మార్చుకోవచ్చు, కాపర్ బై కాపర్ +2. ఓకే, ఇది మనకి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండి. సో మరొకసారి జస్ట్ చూసుకుందాం క్లాసు. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అసలు ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అంటే ఏంటి? మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ గురించి మనం మాట్లాడాం. ఏంటి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే, సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేది ఏంటంటే ఒక డివైస్ అండి. సో ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఏంటంటే ఒక డివైస్. అక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఎలక్ట్రోకెమికల్ చేంజెస్ జరుగుతాయి అన్నమాట. అక్కడ 2 రాడ్స్ యూజ్ చేస్తాము, అంటే ఆ 2 రాడ్స్ని ఏమంటామంటే మనం జనరల్గా ఎలక్ట్రోడ్స్ అంటాం అనమాట. ఆ 2 రాడ్స్ ఎందులో యూజ్ చేస్తామంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో మనం ఆ 2 రాడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్లో యూజ్ చేస్తాం, జింక్ రాడ్ని జింక్ సల్ఫేట్లో యూజ్ చేస్తాం అనమాట. సో అక్కడ జింక్ అనేది యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, కాపర్ వచ్చి క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, రిడక్షన్ జరుగుతుంది అనమాట. ఆ విధంగా మనం మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవ్వాలా, కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి, దట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. మరి గాల్వానిక్ సెల్ ఏమవ్వాలి, కెమికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, దట్ ఈజ్ గాల్వానిక్ సెల్స్ అనమాట. సో యానోడ్ ఈజ్ ఏ పాజిటివ్ తీసుకుంటాం, యానోడ్ పాజిటివ్ అంటాం, క్యాథోడ్ ఏమంటాం నెగిటివ్ అంటాం. యానోడ్ పాజిటివ్, క్యాథోడ్. ఇక్కడ కూడా యానోడ్ రివర్స్, యానోడ్ నెగిటివ్, క్యాథోడ్ వచ్చి పాజిటివ్ అమ్మ. యానోడ్ నెగిటివ్, క్యాథోడ్ పాజిటివ్. ఇక్కడ మనం ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ మేబీ సేమ్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ మేబీ ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ మనకి ఎలక్ట్రోడ్స్ అంటే మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్, మెటల్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఎలక్ట్రోడ్స్, క్యాలమోల్ ఎలక్ట్రోడ్స్, గ్యాస్ ఎలక్ట్రోడ్స్, హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్, రిడాక్స్ ఎలక్ట్రోడ్స్ అనమాట. మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్లో 2 ఉంటాయి, ఒకటి జింక్ అండ్ కాపర్. జింక్ +2 కన్వర్ట్ అవుతుంది, కాపర్ +2 కాపర్ కన్వర్ట్. సో 2 బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది. మెటల్ ఇన్సాల్యుబుల్ ఎలక్ట్రోడ్లో మనం క్యాలమోల్ ఎలక్ట్రోడ్ మెర్క్యూరీ తీసుకుంటాం. సో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో ఏం తీసుకుంటామంటే ప్లాటినం అనే ఇనర్ట్ ఎలక్ట్రోడ్ తీసుకుంటాం. రిడాక్స్ ఎలక్ట్రోడ్లో ఐరన్, టిన్ 2 కూడా తీసుకుంటాం. బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ 2 కూడా జరుగుతాయమ్మా. సో నెక్స్ట్ గాల్వానిక్ సెల్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు నీట్గా రిప్రజెంట్ చేయాలా. ఇక్కడ ఒక జింక్ సల్ఫేట్ సొల్యూషన్ జింక్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్. జింక్ అనేది యానోడ్, కాపర్ అనేది క్యాథోడ్ మనం ఇక్కడ తీసుకుంటాం. డానియల్ సెల్ అనేది ఇట్ ఈజ్ ఎ రివర్సిబుల్ గాల్వానిక్ సెల్ అమ్మ. రివర్సిబుల్ గాల్వానిక్ సెల్. జింక్ ఎలక్ట్రోడ్ ప్లేస్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ ఎలక్ట్రోడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మనం తీసుకుంటాం. ఆ రెండింటి మధ్య ఒక ఫారెస్ట్ ప్లగ్ లేదా సాల్ట్ బ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తాం. జింక్ అనేది మనకి ఏంటంటే ఆక్సిడేషన్, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, కాపర్ అనేది క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. జింక్ +2 కింద కన్వర్ట్ అయితే కాపర్ +2 అనేది కాపర్ కింద కన్వర్ట్ అవుతుంది. అవి మనం నేర్చుకున్నాం. సో
సో మనకి ఇక్కడ ఆఫ్ సెల్ రియాక్షన్ అదేవిధంగా ఏం నేర్చుకున్నామంటే సాల్ట్ బ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, సాల్ట్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ జనరల్గా ఏంటంటే యూ షేప్లో ఉంటుందండి. సో యూ షేప్లో ఉంటుంది. ఇటు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. సో బై డిఫ్యూజన్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్ టు ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ అండ్ పాజిటివ్ అయాన్స్ టు రిడక్షన్ ఆఫ్ సెల్ అనమాట. మనకి ఈక్వేషన్ ఉంది కదా, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఎలా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తాం. సో ఇక్కడ ఈక్వేషన్ మనం ఒకసారి చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి జింక్ యానోడ్ దగ్గర జింక్ ఏమైంది, సాలిడ్ జింక్ +2 కింద కన్వర్ట్ అయింది. 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ అన్నాం. క్యాథోడ్ దగ్గర కాపర్ +2 ఎలాగైంది, 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి రిడక్షన్ అన్నాం. జింక్ అనేది అండ్ కాపర్ 2+ అంటే జింక్ +2 కన్వర్ట్ అయిందండి. ఆ జింక్ అనేది ఏం చేసింది, కాపర్ 2+కి 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనకి సో జింక్ అనేది జింక్ +2 కింద కన్వర్ట్ అయింది. ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఏమ్మా చెప్తారా వైష్ణవి, క్లాస్లో ఉన్నావా? ఏంటి అసలు డేనియల్ సెల్లో ఏమో యూజ్ చేస్తున్నావు? డేనియల్ సెల్లో ఏ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తున్నావు? వాట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డేనియల్ సెల్? Zinc electrode, sir, and copper electrode, sir. జింక్ సల్ఫేట్ అండ్ కాపరా? Yes, sir. వాయిస్ వినబడట్లేదు. మేనక ఏం యూజ్ చేస్తానమ్మా డేనియల్ సెల్లో? నా వాయిస్ క్లియర్ వినబడుతుందా? Yes, sir. ఏం యూజ్ చేస్తాను డేనియల్ సెల్లో? Zinc electrode and copper electrode, sir. జింక్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? జింక్ ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుందా రిడక్షన్లోనా? ఆక్సిడేషన్ సార్. ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది జింక్కి? యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర? యానోడ్ సార్. కాపర్ క్యాథోడ్ దగ్గర సార్. రిడక్షన్లో సాల్ట్ బ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తామమ్మా? To maintain electrical neutrality, equilibrium. ఓకే, ఇట్ మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఓకే, సో ఇప్పుడు క్యాలమోల్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటమ్మా? క్యాలమోల్ ఎలక్ట్రోడ్ ఏ ఎలక్ట్రోడ్ క్యాలమోల్ ఎలక్ట్రోడ్ అంటాం? మెటల్ Insoluble electrodes, sir. పేరు చెప్పండి అమ్మా. మెర్క్యూరిక్ క్లోరైడ్ Hg2Cl2 is called as a calomel electrode. ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అని దేని తీసుకుంటాం? ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ కింద. ప్లాటినం ఎలక్ట్రోడ్ is taken as a inert electrode. ఓకే, ప్లాటినం ఎలక్ట్రోడ్ ని ఇనర్ట్ ఎలక్ట్రోడ్ కింద తీసుకుంటామా లేదా? సో ఇదమ్మా మీకు ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. ఇంకా ఉంది నెక్స్ట్ క్లాస్లో. మనం ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవాల్సింది సెల్ పొటెన్షియల్ ఆర్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఆఫ్ సెల్, ఈ సెల్ అంటాం. నెక్స్ట్ రివర్సిబుల్ సెల్, ఇర్రివర్సిబుల్ సెల్, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్, ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అండ్ సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, తర్వాత నెర్నెస్ట్ ఈక్వేషన్. వీటితో మనకి యూనిట్ అనేది యూనిట్ కాదు, యూనిట్లో హాఫ్ పార్ట్ అవుతుంది అప్లికేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్. ఈ యూనిట్తో పాటు ఫేజ్ రూల్ అనేది ఒక యూనిట్ ఉందమ్మా మనకి.
ఓకేనా? సో ఇది మనకి ఉన్నటువంటి సిలబస్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మెటీరియల్ రేపు ఆ క్లాస్ కంప్లీట్ అయిపోతే ఓవరాల్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు అందరూ రాసుకుందరు. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అయిపోయి, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అయిపోతే ఫేజ్ రూల్ అయిపోతే ఓవరాల్ 4 యూనిట్లు అయిపోతాయి. ఇంకొక మనం ఆ యూనిట్ పెండింగ్ ఉంది కదా, డైల్యూట్ సొల్యూషన్స్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఒక వితిన్ 10 డేస్లో మన సిలబస్ అయిపోద్దులండి. డోంట్ వరీ. 10 డేస్ కూడా అవసరం లేదు, 1 వీక్ ఇనఫ్. తర్వాత మీకు రివిజన్ అండ్ ఎగ్జామ్స్ 2 స్టార్ట్ అవుతాయి. సో ఇంకేం డౌట్స్ లేవు కదా ఏమా? నో సార్. ఓకే.